ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మీద కొంతమంది పనిగట్టుకొని మరి విష ప్రచారం, అసత్య ప్రచారం చేస్తున్నారని, అటువంటి అసత్య ప్రచారం చేసే వారి మీద కఠిన చర్యలు ఉంటాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు నిన్న హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం మీద కొంతమంది పనిగట్టుకొని మరి విష ప్రచారం, అసత్య ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి మీద కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడిప్పటికి 14 నెలల 22 రోజులు. ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే అధికారం మార్పిడి జరిగిన నాటి నుంచి కూడా అధికారం వచ్చిందే ఇదేదో ఈవీఎంల ద్వారా అని చెప్పని రకరకాలుగా ఫేక్ ప్రచారం చేసుకుంటూ మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చలేకపోతుందని చెప్పని మొదలుపెట్టి ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడతారో ఒక వ్యక్తి చనిపోతాడు. అందుట్లో వినుకొండ చూసాం మనం. ఇద్దరు రౌడీ షీటర్లే, ఇద్దరు ఆ పార్టీ వాళ్ళే. ఒకళ్ళు ఈ పార్టీకి వచ్చారు తర్వాత ఎన్నికల ముందు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత గొడవల్లో ఒకతను చంపేస్తే దాన్ని కూడా పార్టీ రంగు అద్ది ఏ విధంగా దుష్ప్రచారం చేశారో, మరి 30 మందిని హత్య చేశారు, 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి 500 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు, 500 పైన ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పని ఢిల్లీ ఇళ్ళల్లా ఈయన హడావుడి చేశాడు నెల రోజులకే. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. మన తిరుపతిలో ప్రభుత్వ అధికారి ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి నా ఇష్టం అంటున్నాడు చూడండి. నా ఇష్టం అంటే ఇంకా చొత్తు ఎందుకు ఊరుకున్నారు అక్కడ నాయకులు? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాలా? నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసుకోవాలా, ఇలా సంగతి చూసుకోవాలా? మిగిలిన వాళ్ళు అసలు దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాని గురించి వాళ్ళు కార్యాచరణ ఒకటి రూపొందించుకుని వాళ్ళు ఎందుకు ముందుకెళ్ళట్లేదు? శాసనసభ్యులు ఏమవుతున్నారు, లోక్సభ సభ్యులు ఏమవుతున్నారు, స్థానిక నాయకులు ఏమవుతున్నారు, లేకపోతే ఈ చైర్మన్ గిరి ఎలగబెట్టే వాళ్ళని ఏం చేస్తున్నారు? అంటే పదవులు వస్తే సరిపోతాయి వాళ్ళకి, వీటి గురించి పట్టించుకోవాలా? ఇది కూడా చంద్రబాబు నాయుడు గారే చూసుకోవాలా? అంటే ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటే నిస్సందేహంగా పార్టీలో సమన్వయం లేదు అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఒకవేళ వాళ్ళ కోపం వచ్చినా ఇబ్బంది ఏం లేదు దీంట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దాకా ఇది వచ్చింది, ఆయన మాట్లాడిన దాకా ఇది ఎట్లానే జరుగుతుంది అంటే చర్యలు ఎందుకు ఉపక్రమించట్లేదు? మాట్లాడినప్పుడు అతని మీద చర్యలు తీసుకోమని ఎందుకు ముందుకెళ్ళట్లేదు? అంటే గత పాలకుల విషయంలో చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఏదైనా దుష్ప్రచారం చేస్తే వారి ఆస్తులు జప్తు చేస్తాం అన్నట్లుగా వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే నేను చెప్పేది. ఇక్కడ మరి ఆ రోజు వాళ్ళు అలా పనిచేసినటువంటి అధికారులు సరే వారు ఈరోజు కారాగారంలో ఉన్నారు, అట్లా పనిచేయమని నేను చెప్పట్లా. కానీ ఈరోజు ఇలా దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఒక అధికారి కావచ్చు, ఇలాంటి వాళ్ళు కావచ్చు, నిన్న చూస్తే ఒక అతను చెయ్యి వెనకేసుకొని నాకు చెయ్యలేదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నాకు పెన్షన్ ఇచ్చారు, ఈ గవర్నమెంట్లో నాకు పెన్షన్ ఇస్తారని చెప్పని నేను 6,000 చేస్తా అన్నారని చెప్పని నేను తెలుగుదేశానికి ఓటేశాను, నా పెన్షన్ తీసేశారు అని చెప్పని నాటకాలు ఆడిన అతన్ని అదుపులో తీసుకుంటే వాళ్ళ అధికారులు ఏమన్నారో తెలుసా? పొర్రపాటున నిజంగానే అతను చెయ్యి వైసీపీ వాళ్ళు నరికేస్తారేమో భయం కొద్దీ మేము అదుపులో తీసుకున్నాం అన్నారు. అంటే ఏ విధంగా ఉందని ఆలోచించుకోండి మీరు. మరి అన్నప్పుడు ఎంత కఠినమైన నిర్ణయాలు ఉండాలి? ఎంత వాళ్ళకి మామూలుగా ఏదన్నా మాట్లాడితే ఇది పొరపాటు మాట్లాడుతున్నారు, దీనికి శిక్ష ఉంటుంది అనే భయం ఉంటేనే కదా మిగిలిన మాట్లాడండి. ఆ విధమైన చర్యలు తీసుకోవడంలో మిగిలిన వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, శాసనసభ్యులుగా కావచ్చు, మంత్రులు కావచ్చు ఏం చేస్తున్నారు? ఎందుకు మీరు నిద్ర నటిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాలా దీనికి? మీరు చర్యలు తీసుకోలేరా? ఈరోజు ఎరువుల సంగతి చూసుకుందాం. 94,000 మెట్రిక్ టన్నుల ఎరువులు ఈరోజు అందుబాటులో ఉంటే ఎరువులు అందుబాటులో రావట్లేదు, యూరియా అందుబాటులో లేదని చెప్పని దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. సమర్థవంతంగా తిప్పికొట్టాల్సింది ఎవడు? గ్రామ స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలో ఏదైతే సొసైటీలు ఉన్నాయో, సహకార సంఘాలు ఏదైతే ఉన్నాయో దానికి అధ్యక్షులు నియమించారు కదా ఈ మధ్య. వాళ్ళకి ఎరువులు అందజేశారు కదా. ఎరువులు అందజేశారా లేదా? మరి వాళ్ళు కదా దాని బాధ్యత తీసుకోవాల్సింది. వాళ్ళలో కూడా తప్పుడు వాళ్ళు ఉన్నారు.
ఓకే. వాళ్ళల్లో కూడా తప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇలా కోపం వచ్చినా పర్లేదు. ఉమ్, ఎందుకంటే గ్రామ స్థాయి పల్లెటూరులో దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఉమ్, ఏరియా రంగంలోనే ఏదైతే వాళ్ళ నాయకులు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే నాయకులు ప్రభావితం చేయగలిగిన నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పారని చెప్పని వాళ్ళ ఇళ్ళకి తోలుతున్నారు వీళ్ళు దుర్మార్గులు. ఉమ్, వాళ్ళ ఇళ్ళకి తోలుతున్నారు వీళ్ళు. ఉమ్, నిజంగా రైతులకు అందజేయట్లేదు. ఎంత సదవకాశం అది పార్టీకి. ఉమ్, నిజంగా రైతులకు లబ్ధిదారులకు కనుక వీళ్ళు దామాషా ప్రకారం కనుక ఇవ్వగలిగితే పార్టీకి ఎంత ఉపయోగం, ఆ ప్రెసిడెంట్కి ఎంత ఉపయోగం, ప్రభుత్వానికి ఎంత ఉపయోగం? ప్రభుత్వానికి ఎంత ఉపయోగం. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ ఇళ్లలో ఉన్న దుర్బుద్ధి ఇక్కడ బయటపడతా ఉంది. ఉమ్, దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం. ఎవరైతే సొసైటీ అధ్యక్షులుగా నిర్వాహకం ఎలగబెడుతున్నారో, ఉమ్, వాళ్ళ దగ్గరికి ఎరువులు వచ్చినా కూడా సకాలంగా అందజేయలేకపోతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఉమ్. అంటే ప్రతిపక్షాలకు ఇది కొంతమంది అవకాశం. అధికారులు కానీ కొంతమంది ద్వితీయ స్థాయి నాయకులు చేసేటువంటి తప్పిదాలు ఇప్పుడు పార్టీకి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ అది శాపాలుగా మారుతున్నాయి అంటారా? నిస్సందేహంగా ఉమ్, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అవకాశం ప్రతిపక్షాలకి. మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళు దాన్ని ఎత్తి చూపుతారు. నిస్సందేహంగా చెబుతున్నాను. ఉమ్, సొసైటీ అధ్యక్షులు చాలా చోట్ల వాళ్ళకు వచ్చిన ఎరువుల్ని సరిగ్గా రైతులకు అందజేయలేకపోవడం వల్ల వస్తున్నటువంటి విపత్తి ఇది. ఓకే. వాళ్ళు చేసే దుష్ప్రచారానికి వీళ్ళే కారకులు అవుతున్నారు. ఉమ్, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నియంత్రణ చేయాలా, ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఉమ్, అప్పుడు మిగిలిన వాళ్ళు దారిలోకి వస్తారు. ముందు మీ ప్రక్షాళన మీరు మొదలు పెట్టండి. ఓకే. అలాగే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. జరుగుతున్న లోపాలు ఉమ్, ఇవన్నీ బాబు గారి దగ్గర చేరలేకపోవచ్చు. బాబు గారు ఏమనుకుంటున్నారు, నేను మెట్రిక్ టన్నుల యూరియాని తెప్పించాను, ఉమ్, నేను వీళ్ళకి పంచాను, వాళ్ళు పంచుతారని చెప్పని ఆయన భావిస్తున్నాడు. కానీ జరుగుతున్న లోపం ఇది. దీన్ని గమనించుకోవాలి. అదే వాళ్ళకి ఆయుధం అవుతుంది. లోపాలు, చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళలేదంటారా? నిస్సందేహంగా వెళ్ళవు. ఇట్లాంటి ఎందుకు వెళ్తాయి? ఉమ్, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు పంచుకుంటున్నారు కదా, ఓకే. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాయి? ఈ వాళ్ళు చేసే దుష్ప్రచారం మాత్రం ఆయన కనపడిద్ది, ఉమ్, కానీ వీళ్ళు చేసే పనులు కనపడవు కదా. ఓకే. దీనివల్ల పార్టీకి ఎంత నష్టం, ప్రభుత్వానికి ఎంత నష్టం. నిజంగా ఆ సొసైటీ ప్రెసిడెంట్ కనుక ఉమ్, ఈ రైతులకి యూరియా అందజేస్తే అతని విలువ ఎంత పెరుగుతుంది ఉమ్, చెప్పండి. అవును. నిజమైన రైతులు వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి కాదు కదా, ఉమ్, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఉమ్, ఒక ఊళ్ళో ఒక రోడ్డు వేస్తాం, అచ్చం తెలుగుదేశం వాళ్ళు ఉంటారా? ఉమ్. అందరూ ఉంటారు కదా. అందరూ లబ్ధిదారులు ఉంటారు, అందరూ ఉపయోగించుకుంటారు. తల్లికి వందనం అందరికి ఇస్తున్నారు కదా, ఉమ్, రేషన్ బియ్యం అందరికి ఇస్తున్నారు కదా. అలాగే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ప్రతినిధులు. ఉమ్, కాబట్టి అక్కడ ఎన్నికలప్పుడు ఏదైనా ఆలోచించుకోవాలి తప్ప ఇలాంటి విషయాల్లో పార్టీలు చూడకూడదు కదా. ఉమ్, మరి అది చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్థానిక నాయకులదే కదా, బాధ్యత గల వ్యక్తులదే కదా. ఓకే. దానివల్ల చెడ్డ పేరు ఇంటికి వస్తుంది కదా, ప్రభుత్వానికి వస్తుంది కదా. ఇదే గమనించుకోండి. 2014 వరకు 2014 నుంచి 2019 వరకు మంచి పనులు చేసినా 2019లో ఎందుకు అధికారంలో రాకుండా 23 స్థానాలకు పరిమితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ. ఉమ్, స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులు చేసినటువంటి తప్పుల వల్ల. ఉమ్. అప్పటికి అంటే చాలా చంద్రబాబు గారి దృష్టికి రావడం, ఆ తప్పిదాలను సరిదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంతమంది ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు గారు పిలిపించి వారికి వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం రోజు. ప్రకటనలకి పేపర్లకి పరిమితం అవుతున్నాయి. ఉమ్, చర్యలు ఏవి? ఓకే. చర్యలు తీసుకోవాలా వద్దా? ఉమ్, క్యాన్సర్ ప్రారంభంలో గుర్తించామనుకోండి, ఎక్కువ కాలం జీవిస్తారు. ఒక రకంగా ఈ క్యాన్సర్ జయించవచ్చు కూడా. ఉమ్, వదిలేసామనుకోండి, 4వ స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? ఉమ్, అది తెలియదేం కాదు బాబు గారు. అందుకనే సంవత్సరానికే ఆయన దృష్టికి వచ్చింది, ప్రక్షాళన చేసి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆలస్యం అవుతుంది. ఉమ్, ఎవరైతే ఈ విధంగా చేస్తున్న ప్రజాప్రతినిధులను ఒక 20-25 మందిని కత్తెరలేసి పారేసి వాళ్ళ అధికారాలకి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అధికారులను పిలిచి, ఉమ్, ఈరోజు మీరు ఈ కార్యక్రమాలు చేస్తే మేము తాడదీస్తాం, మీరు సహకరించొద్దని చెప్పారనుకోండి, నాయకులకి, మండల స్థాయి నాయకులకి, గ్రామ స్థాయి నాయకులకి, ఎమ్మెల్యేతో మీకు పని లేదని చెప్పారు వాళ్ళ పార్టీ శ్రేణులకు చెప్పారనుకోండి, ఏం చేస్తాడు ఎమ్మెల్యే? ఏం చేయగలుగుతాడు ఎమ్మెల్యే? ఉమ్, ఆ విధంగా చర్యలు ఉండాలి కదా. 2-3 10 మందినో పార్టీని సస్పెండ్ చేస్తే వచ్చే నష్టం ఏంటి? ఏమీ లేదుగా. ఉమ్, నష్టం ఏంటి? 164 స్థానాలు ఉన్నాయి మీ కూటమికి, 130 స్థానాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధపడటంలో అర్థం ఉంది, కానీ ఆయన చేతుల్లో పని కొన్ని ఓకే. అవి చేయగలిగితే మిగిలిన సర్దుకుంటాయని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. ఓకే సార్, థ్యాంక్స్. రైట్.